ఆగని రైతన్నల ఆత్మహత్యలు, ఆదిలాబాద్లో మరో రైతు బలవన్మరణం. చూడు రేవంత్ రెడ్డి గీదాని మీద ఫోకస్ పెట్టు. ఇగో ఇడ రైతు వేదన, అరణ్య రోదన, నీళ్లు లేక ఎండిన వరి పంట చచ్చిపోతానంటూ రైతు కన్నీరు, పైరును గుండెలకు హత్తుకొని ఆవేదన. ఎంత బాధ అంటే నిజంగా ఈ వీడియో పంపాయి తొందరగా. ఈ వీడియో చూస్తే బాధ వేసింది, నిజంగా ఏడుపు వచ్చింది, అంత బాధ ఉంది వాళ్ళకి. దీని మీద కదా నువ్వు తీసుకోవాల్సింది. బస్సు ఓవర్లోడ్ అయ్యి మహిళకు తీవ్ర గాయాలు. ఇట్లా నీ వల్ల, నువ్వు ఇచ్చిన ఫ్రీ బస్సు వల్ల ఈ విధంగా దుర్మార్గాలు, నీ పనికి వాళ్ళ అనాలోచిత నిర్ణయాల వల్ల ఇట్లా రైతుల బాధలు, వీటి మీద తీసుకోవాలి నువ్వు చర్యలు. కానీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి చరిత్రను తీసేస్తా, ఇట్లాంటి చిల్లర పంచాయతీలు కాదు చేయాల్సింది. దాని మీద ఫోకస్ పెట్టి పాపం ఈ బిడ్డలను ఆదుకోవాలి, ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి. ఒకసారి చూడండి వీడియో ఎట్లా ఉందో. మందు శాతానికి ఇవ్వాలి, అంతా ఎండిపోయింది. జాగ్రత్త ఇవ్వాలి, మందు తాగి శాతం మొత్తం ఎండిపోయింది. 5 ఎకరాలు మందులకి ఇవ్వాలి. మందు తాగి చేస్తా అంటాడు ఆయన. పాపం ఏం బాధ చెప్పు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బతండలో 5 ఎకరాలు ఎండిపోయిన రైతు ఆవేదన. ఇది ఒక్క రైతుదే కాదు, ఎంతమంది ఆవేదన చెందుతారు తెలుసా. మన రేవంత్ రెడ్డికి ఏమో దున్నపోతు మీద వాన పడాడు, మంచిగా నిద్రపోతా ఉన్నట్టుగా పడతా ఉంది వ్యవహారం చూస్తూ ఉంటే. ఎక్కడ కూడా దాని మీద ఒక సమీక్ష, ఎంత ఎండిపోయింది, ఎంత నష్టమైంది, దీని మీద ఏం లేదు. నిన్న ఎవరో ఒక రిపోర్టర్ అడిగితే ఈయన ఏమంటాడు, రైతు బంధు గురించి రాయలే మనోళ్ళు. ఇంకా ఈయన రైతు బంధు గురించి అడిగితే, పోయిన గత ప్రభుత్వము మే దాంకిచ్చింది, మే నెల దాంకిచ్చింది, ఇంకా మార్చి కూడా అయిపోలే, ఇస్తాము ఇప్పుడు 3 ఎకరాల నుంచి 4 ఎకరాలకు ఇస్తున్నాం, ఇప్పుడు అయిపోతుంది అని చెప్పి నిమ్మలంగా చెప్తా ఉన్నాడు సాగు కబురు సల్లగా. దాంతోపాటు ఏమైనా నష్టపరిహారం ఇస్తారా సార్ అంటే రిపోర్టర్లు అడిగితే 10,000 ఇస్తాం ఎకరానికి అన్నాడు. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం 6,000 ఇవ్వమంటుంది, మేము 10,000 ఇస్తున్నాం అంటున్నాడు. ఇంకేదో దయాదాక్షిణాల మీద. అమ్మ ఏం మంత్రులు నాయన మీరు, అసలు మీకు నిజంగా దండం పెట్టాలి. ఎంత మీరు అధికారంలోకి పోగానే మీ కళ్ళన్నీ ఎతికెక్తాయా, లేకపోతే మీ అహము, మీ ఒరిజినల్ రియాలిటీ క్యారెక్టర్ బయటకు వస్తుందా అని తెలియదు. కానీ మీకు ప్రజలంటే ఎంత చులకన అంటే చీడపురుగుల కంటే దారుణం, చూడు. ఇక ఇట్లా ఈయన మళ్ళీ ఈల ముఖ్యమంత్రి గతంలో పీసీసీగా ఉండి ఏం చెప్పిండు, ఎకరానికి 15,000 ఇవ్వాలి కేసు నిరంజన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడిండు. పొంకనాల పుషెట్టి మాటలు గట్లా మాట్లాడిండు. ఇవాళనే ఈయన 10,000 ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇస్తారు, ఏడిస్తారు, ఎంత అంచనా చేసిరు, ఏం చేసిరు, ఇప్పటికే 1,00,00,000 ఎకరాల దాకా ఇబ్బంది అయిందని చెప్పేసి అది అవుతా ఉంది.